తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణలో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం చేసి 9 రోజులు సద్దుల బతుకమ్మ వరకు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకునే పండుగ బతుకమ్మ. అడవికి పొలానికి వెళ్ళి తంగేడు, గూనుగు, గుమ్మడి, గడ్డి, బీర, బంతి, చామంతి పూలు తెచ్చి అందంగా పేర్చి గ్రామ కూడల్లో పెట్టి వాటి చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ లయబద్ధంగా ఆడుతారు. అనంతరం గ్రామ చెరువు, కుంటల్లో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన గంగుల కుటుంబం 3 తరాలుగా ఆ గ్రామంలో పెద్ద బతుకమ్మ, అందమైన బతుకమ్మ తయారు చేసి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. అతిపెద్ద బతుకమ్మ పేర్చే క్రమంలో ఆ కుటుంబం మహిళల కష్టాలు, సంతోషం ఏఎన్ఎన్ తెలుగు టీవీతో పంచుకున్నారు. ప్రతి సంవత్సరము మా ఇంట్లో ఇలా బతుకమ్మ ఫస్ట్ 3 తరాల నుండి మేము ఈ బతుకమ్మను పేరుస్తున్నాము. ఆడపిల్లలు పేరుస్తుంటారు, కానీ మా ఆడపడుచు ఇంత పెద్ద బతుకమ్మ కాకుండా ఇందులో సగానికన్నా కొంచెం తక్కువగా ఉన్న బతుకమ్మను నెత్తిలో పెట్టుకొని సోమేశ్వర గుడి వరకు సుతా తన నెత్తిల మోసేది. తన కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున ఇప్పుడు ట్రాలీలో పట్టుకోబోతున్నాము. ఇది ఏంటంటే మేము న్యాచురల్ గా వేర్వాలని ఎక్కువగా కలర్స్ యూజ్ చేయకుండా ఎక్కువ కాంబినేషన్ బంతి పువ్వులు, ఇవి ఏంటంటే పట్టుకుచ్చుల పువ్వు, గుంక పువ్వు, తంగేడు పువ్వు, ముత్యాల పువ్వు, కొంచెం ఎక్కువ కలర్స్ కెమికల్ అనేది యూజ్ చేయకుండా మేము న్యాచురల్ గా బతుకమ్మను పేరుస్తున్నాము. అంటే ప్రతి తరం నుండి పేరుస్తున్నాం కాబట్టి ఆ తరములో వాళ్ళ నాన్నమ్మ, ఇంకా తర్వాత తరములో వాళ్ళ మేనత్త, ఈ తరములో మా ఆడపడుచు పేరుస్తున్నది. మేమందరము కష్టపడతాము. ఫ్యామిలీస్ మొత్తము అందరం కష్టపడి మబ్బుల 4 గంటల నుండి పేరుచుకుంటూ సాయంత్రం 6-5 వరకు సుధా బతుకమ్మతోటే ఉంటుంటాము. ఇందులో ఫ్యామిలీ మొత్తము ఇన్వాల్వ్ అయిపోతుంటాము. ప్రతి ఒక్క పని అందరం కలిసిమెలిసి చేసుకుంటాము. ఆడపడుచులతో సహా అల్లుళ్ళు, ఆడపడుచులు, మన్మలు, మన్మరాలు, కొడుకులు అందరు మా ఫ్యామిలీస్ మొత్తము అందరం కష్టపడి ఈ బతుకమ్మను ఇంతవరకు తయారు చేసుకొని జాగ్రత్తగా సోమేశ్వర టెంపుల్ వరకు తీసుకొని వెళ్తాము. 3 తరాల నుంచి కూడా మేము బతుకమ్మ మాకు మంచి కలుగుతుంది కాబట్టి మేము ఎప్పటికి కూడా బతుకమ్మ వేర్చుకుంటున్నాం. కష్టపడి పువ్వు అడవి తిరిగి అయినా, మనసులను పెట్టైనా, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం కూడా మేము బతుకమ్మ పేర్చుకోగలుగుతున్నాం. మాకు అంతా పిల్లలు పాపలతోటి మేము అంతా బాగున్నాం కాబట్టి బతుకమ్మను మాత్రం మర్వం. మా మేనత్త వేర్చింది, మా నాయనమ్మ వేర్చింది, ఇప్పుడు ఇది నా తరం తోటి 3వ తరం నుంచి కూడా మేము బతుకమ్మ తప్పకుండా బతుకమ్మ మాత్రం పేర్చి ఇంతవరకు అయితే నిమ్మలంగా మంచిగా ఉన్నాం. పువ్వు దొరుకుతలేదు, ఏది దొరకలేదు. దొరకకున్నా గానీ ఎక్కడుంటే అక్కడ తిరిగి ఊర్లు జర్నీ తిరిగి అయినా గానీ పువ్వు వెతికి ఆ వారం రోజులు ఉందనంగా పువ్వు వెతికి తెచ్చి బతుకమ్మ పేరుస్తాం. రాత్రి నైట్ 12 తర్వాత తానాలు చేసి 12 తర్వాత మేము బతుకమ్మ 4 గంటలకు మొదలు పెడతాం. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ నిమ్మలంగా మంచిగా పేర్చుకుంటాం. సంవత్సరం 6 పైనే ఉంటది. ఎప్పుడు మాత్రం అట్లనే పేరుస్తాం. పాపకు ఇంతంతా పెంచుతుంటాం, 1-2 ఇంచులు పెంచుకుంటే ఏ ఇయర్ ఇంత పెంచుకుంటా